ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ ఏకాదశి, దీన్నే మోహిని ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణం. ఇక ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. అలాగే ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం శని ప్రీతిని కలిగిస్తుంది. తద్వారా విజయాలు త్వరితగతిని దగ్గరవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టినటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి అంశాలని పరిశీలించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయి. ఈరోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. మహాకాళి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మనోధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడవుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులను సడలించుకోగలుగుతారు. మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విజయ సాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదిరించి విజయాలను సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించడం కార్యసిద్ధిని కలిగిస్తుంది. విఘ్నాలని పోగొడుతుంది. గణపతి అష్టోత్తర పఠనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆటంకాలని దూరం చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు.
అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వివిధ రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఈశ్వర స్తుతి ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ధనాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. పడమట దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ అష్టోత్తర పఠనం, కనకదార స్తవం వంటి స్తోతులు ఈరోజు మీకు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యసిద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు వ్యాపారీత్యా చిగురింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో ఏర్పడినటువంటి ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన వ్యవహారాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనలు పిల్లల ద్వారా ఏర్పడతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యవహారాలు ఏర్పడినటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు నీలపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యయం తగ్గుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఆనందం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి.
ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలని, జాప్యాలని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన గృహ ప్రాప్తి వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వాహన ప్రాప్తి కూడా లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, అధికారంతో కూడినటువంటి నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ఈరోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు వేగవంతమైనటువంటి ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు ఈశ్వరుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉద్యోగరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయ వ్యయాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాన్ని తెచ్చిపెడతాయి, ప్రతిబంధకాలని దూరం చేస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు అనుకూలిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఆనందం విద్యాపరంగా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఉద్యోగపరంగా చేకూరుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి వేగవంతంగా చేకూరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నమ్మిన వారి నుంచి ప్రతికూల పరిస్థితులు రావడంతో విస్మయాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజ, ఆంజనేయ అష్టోత్తర పఠనం ఈరోజు మీకు రక్షణకి తోడ్పడుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్టయితే శుక్రుడి యొక్క ఉచ్చస్థితి, రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, రవి శనుల యొక్క పరస్పర వీక్షణ, బృహస్పతి యొక్క మిథున క్షేత్ర స్థితి, కుజుడు యొక్క మిథున క్షేత్ర స్థితి, బుధుడు యొక్క వృషభ క్షేత్ర స్థితి. ఈ గ్రహస్థితి ఈరోజు
ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి బాగా ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలకి, అలాగే ఉపనయనం, అక్షరాభ్యాసం ఇటువంటి శుభకార్యాలకు కూడా బాగా పనికి వస్తుంది. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుంది. విదేశీ సంబంధిత విద్యాపరమైనటువంటి ప్రయాణాలకి బాగా అనుకూలిస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాశుల వారు కూడా ఈరోజు ఈశ్వరాభిషేకం నిర్వహించడం ద్వారా శని యొక్క ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నువ్వుల దానం, నల్ల ఆవుని సేవించడం వంటి ఉత్తమ క్రియలు ఈరోజు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం, ఆయుర్వేదం అనేటువంటి అంశంలో నోటి పూతకు సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ నోటి పూత అనేటువంటిది చాలా మందికి ఎప్పుడో అప్పుడు జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది. అంటే నోటి పూత అనేటువంటిది రకరకాలుగా కనపడుతూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే నాలుక, పెదవులు అంతా కూడా బాగా ఎర్రబడిపోయినట్టుగా అవుతూ ఉంటాయి. కొంతమందిలో కొంచెం పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి. అంటే లోపల కొంచెం అల్సర్ లాగా ఏర్పడి దాని చుట్టూ కొంచెం పసుపచ్చగా కానీ తెల్లగా కానీ కొన్ని అంచులు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి పొక్కుల్లాగా ఏర్పడడాన్ని కూడా నోటిపూత కానీ చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇలా నోటిపూత కానీ లేకపోతే నోట్లో ఇలాంటి పొక్కులు లాంటివి కానీ రావడానికి కారణం ఏంటంటే మన శరీరంలో కొన్ని పోషక విలువలు కనుక లోపించినట్టయితే, అంటే ముఖ్యంగా బి కాంప్లెక్స్ లాంటిది కనుక లోపించినట్టయితే ఇలాంటి నోటిపూత అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే నోటికి సంబంధించినటువంటి కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య పదే పదే బాధిస్తున్నప్పుడు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని మంచి అలవాట్లు, అంటే ఆహారపు అలవాట్లు కొన్ని చేసుకోవాలి, కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవాల్సినటువంటి వాటిల్లో ఏంటంటే పదే పదే తాగేటువంటి కాఫీ, టీ ఈ రెండింటిని కూడా బాగా తగ్గించుకోవాలి. ఈ కాఫీ, టీలు రెండు కూడా పిత్తదోషాన్ని పెంచి ఇలా నోటిలో పూత రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే తీసుకోవాల్సినటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. ఆ తీసుకోవాల్సినటువంటివి ఏంటంటే నెయ్యి కాస్త ఎక్కువగా వాడుతూ ఉండాలి. అలాగే క్యారెట్ లాంటి పదార్థాలు, తర్వాత అంటే క్యారెట్ లాంటి రంగు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. ఇవన్నీ కనుక చేస్తున్నట్టయితే కనుక ఈ నోటిపూత సమస్యని అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నోటిపూత తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఒక మార్గాన్ని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే త్రిఫలా చూర్ణం. త్రిఫలా అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, ఈ మూడింటిని కలిపి త్రిఫలాలు అంటారు. ఈ మూడింటిని విడివిడిగా చూర్ణాల్లాగా చేసేసుకుని వాటిని కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణంతో అంటే ఒక కషాయం లాగా చేసుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాసు నీళ్ళని బాగా మరిగించి అందులో ఒక చెంచాడు ఈ త్రిఫలా చూర్ణాన్ని కూడా వేసి మరికొంతసేపు కాగనివ్వాలి. అంటే దీన్ని ఎగిరిపోయేంత వరకు కాచక్కర్లేదు, కొంచెం బాగా మరిగేంత వరకు కాచుకుని అది వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా దాన్ని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కనుక పుక్కిలిస్తూ ఉన్నట్టయితే ఈ నోటి పూతని తొందరగా తగ్గించుకుందుకు ఇది బాగా సహాయపడుతుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషి ఏ కార్యాన్ని తలపెట్టినా సరే ఆ కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే, ఆ కార్యం సిద్ధించాలంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా అవసరం. శనీశ్వరుడి ప్రీతి కోసం, శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటం కోసం ప్రత్యేకంగా శనివారం నాడు ఆచరించవలసిన విధి విధానాలను శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శనివారం నాడు స్నానం చేసేటటువంటి నీటిలో నల్ల నువ్వులను వేసుకొని స్నానం చేయటం, ఆహార పదార్థాలలో నల్ల నువ్వులు వేసుకొని స్వీకరించటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక జిల్లేడు కొమ్మను తీసుకొని ఆ జిల్లేడు కొమ్మను కాల్చి ఆ బొగ్గుని పొడిలాగా చేసి ఆ పొడిని నువ్వుల నూనె ఆముదంలో కలపటం ద్వారా, కలిపినటువంటి ఆ నూనెతో శనీశ్వర్ల వారికి అభిషేకం చేయటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనితో పాటుగా శనివారం నాడు ప్రత్యేకంగా సూర్యాస్తమయ సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత నల్లటి కుక్కకు ఏదైనా ఆహార పదార్థాలను వేయాలి.
ఇలాంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది శని యొక్క శుభవీక్షణం వల్ల కార్యసిద్ధి ఏర్పడటం వల్ల జీవితంలో త్వరగా ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా మానవ జీవితంలో మనిషి ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, వివాహం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రక్రియలో భాగంగా వ్యాపారంలో చక్కటి పురోభివృద్ధిని సాధించాలంటే ఎలాంటి విధి విధానాలను పాటించాలి? వ్యాపారంలో చక్కగా రాణించాలంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అవసరం. బుధుడికి అధిష్టాన దేవత మహాగణపతి కనుక వ్యాపారంలో చక్కగా రాణించాలంటే ప్రతి బుధవారం నాడు గణపతి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. ప్రత్యేకంగా తెల్ల జిల్లేడు చెట్టు వేరు మీద చెక్కిన గణపతి యొక్క విగ్రహాన్ని మీ వ్యాపార స్థలంలో ఉంచినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. వ్యాపారంలో అధికంగా నష్టాలు వస్తున్నటువంటి తరుణంలో ఏదైనా మంగళవారం నాడు 11 రావి ఆకులను తీసుకొని వాటిని శుద్ధమైనటువంటి నీటితో కడిగి ఆ తరువాత ఎర్ర చందనంతో కానీ సింధూరంతో కానీ శ్రీరామ అని ఆ ఆకుల మీద వ్రాయాలి. అలా వ్రాసిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సమర్పించటం లేదా హనుమంతుడి విగ్రహం యొక్క పాదాల దగ్గర ఉంచటం ద్వారా వ్యాపార పరంగా సంభవించేటటువంటి నష్టాలను తొలగింపజేసుకొని వ్యాపారంలో చక్కటి లాభాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వ్యాపారంలో అభివృద్ధికి బుధగ్రహం సహకరిస్తుంది. బుధుడికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు బదరిక వనంలో తపస్సు చేసుకుంటున్నటువంటి తరుణంలో రేగి పండ్లను ఆహారంగా స్వీకరించాడు. కనుక రేగి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. రేగి చెట్టు మొదట్లో పచ్చి పాలలో పంచదార కలిపిపోయటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వ్యాపార పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వ్యాపారంలో స్థిరమైనటువంటి ఆదాయం లభించటానికి, వ్యాపారంలో ధనపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి ప్రతి శనివారం నాడు ఒక రావి ఆకును తీసుకురావాలి. ఆ రావి ఆకును శుద్ధ జలంతో శుభ్రం చేసి దానికి ధూపం వేయాలి. అలా ధూపం వేసిన తర్వాత ఆ రావి ఆకును మీ గల్లా పెట్టెలో ఉంచుకోవాలి. ఇలా ప్రతి శనివారం కూడా ఒక రావి ఆకును తీసుకొని వచ్చి పాత రావి ఆకుని చెట్టు మొదట్లో ఉంచాలి. ఇలా చేసినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. వ్యాపార నిమిత్తమై మీరు బయటికి వెళ్ళబోతున్నటువంటి తరుణంలో మీ గృహంలో ప్రధానమైనటువంటి గది నిండా పెసలు చల్లాలి. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. మీ గృహంలో వాళ్ళు ఎవరైనా సరే ఆ పెసలను చిమ్మి వేసినట్లయితే వ్యాపార పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. దీనిలో ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే వ్యాపారంలో రాణించాలంటే బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అవసరం. బుధుడికి సంబంధించినవి పెసలు కనుక పెసలను చల్లి మీరు బయటికి వెళ్ళినట్లయితే బుధుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వ్యాపారంలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దీనితో పాటుగా ఏదైనా బుధవారం నాడు పెసరపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలను పేదవారికి పంచిపెట్టడం ద్వారా కూడా వ్యాపార పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా బుధవారం నాడు గణపతికి 21 లడ్డూలను నివేదన చేసి ఆ లడ్డూలను ఏదైనా దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా కూడా గణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని, బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది వ్యాపారంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దీనితో పాటుగా వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రతిరోజు సంధ్యా సమయంలో ఓం శ్రీం 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 పరమాం సిద్ధిం శ్రీం శ్రీం ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకున్నట్లయితే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులన్నిటి నుండి బయటపడి వ్యాపారంలో చక్కటి పురోభివృద్ధిని సాధించి 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన చంద్రగ్రహానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను, చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం పాటించవలసిన విధి విధానాలను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం.
ఈ నోటిపూత సమస్య అంటే చిన్న పెద్ద అని లేకుండా అందరికీ ఎప్పుడో అప్పుడు వచ్చేటువంటి సామాన్యమైనటువంటి సమస్య. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఆహారం తీసుకోవడానికి, మంచినీళ్ళు తాగడానికి కూడా కాస్త ఇబ్బందిగా అయిపోతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇంట్లో ఉండేటువంటి పాలు మామూలుగా మనం తాగుతాం కదా, ఆ పాలని కొంచెం చల్లగా ఉన్నప్పుడు తీసుకుని నోట్లో పుక్కిలించుకుంటూ ఉండాలి. అప్పుడు కాస్త ఉపశమనం రావడానికి పాలు సహాయపడతాయి. అలాగే ఇంకా ఏంటంటే, ఒకసారి చల్లటి నీళ్ళతోటి పుక్కిలించి మళ్ళీ కొంచెం వేడి నీళ్ళతో పుక్కిలించటం, ఇలా మార్చి మార్చి చల్లటి నీళ్లు వేడి నీళ్ళతో పుక్కిలిస్తూ ఉన్నా కూడా నోటిపూత తొందరగా తగ్గిపోతుంది. ఇంకా ఔషధ పరంగా చూసినట్టయితే, ఇందాక మనం పుక్కిలించడానికి ఉపయోగపడేటువంటి దాని గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నోట్లోకి తీసుకునేటువంటి ఔషధం గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి మూలికలు ఏమేంటంటే, ఉసిరి చూర్ణం. ఉసిరి పెచ్చుల్ని పొడిలాగా చేసుకున్నటువంటి ఉసిరి చూర్ణాన్ని తీసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే అతి మధురం చూర్ణం. ఈ అతి మధురాన్ని ఎష్టి మధురం అని అంటారు. ఈ అతి మధురం చూర్ణాన్ని, తర్వాత ఉసిరి చూర్ణాన్ని సమాన భాగాలుగా తీసుకుని రెండింటిని కలిపి ఉంచుకుని, ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో తీసుకుని దానికి తగినంత నేతిని కలుపుకొని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ నోటిపూతని తొందరగా తగ్గించుకోవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుకుందు కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి దినచర్య అనేటువంటి విభాగంలో నిత్య జీవితంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏ విధంగా చేయాలో ఆ అంశాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలని తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ధనాదాయ మార్గాలు, ఉపాధి అంశాలకి స్వాగతం. మనిషికి ధనం సమకూరాలంటే అది కర్మస్థానం వలనే సమకూరుతుంది. అంటే ఉపాధి ద్వారానే ధనాదాయ మార్గాలు సమకూరుతాయి. ఉపాధి 3 విధాలుగా ఉంటుంది: వృత్తి, ఉద్యోగ, వ్యాపారం. పూర్వకాలంలో వృత్తుల ద్వారానే మానవుని యొక్క జీవన విధాన సరళి కొనసాగుతూ ఉండేది. ఏ వృత్తిలో జన్మించామో ఆ వృత్తి ఆ పిల్లలకి, ఆ వంశంలోని వాళ్ళకి అది అనువంశకంగా, వంశాచారంగా వస్తూ ఉండేది. వంశ పారంపరాగతంగా వస్తున్నటువంటి ఈ వృత్తులు వృత్తి వర్గములుగా విభజించబడ్డాయి. వృత్తిని శాసించేది విద్య. అంటే వృత్తికి ఏం కావాలి? నైపుణ్యం కావాలి. ఈ నైపుణ్యాన్ని విద్యా పరిభాష ఏమని పిలుస్తుంది? విద్య కర్మసు కౌశలం. దాంట్లో నైపుణ్యం ఉన్నప్పుడు మనం ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు. కర్మలో నైపుణ్యం రావాలంటే ఏం కావాలి? ఉత్తమమైన, ఉన్నతమైన, అవసరమైన, యోగ్యమైన, ఉపయుక్తమైన విద్య కావాలి. ఈ ఉపయుక్తమైనటువంటి విద్య ఎవరి వల్ల సాధ్యమవుతుంది? గురువుల వల్ల సాధ్యమవుతుంది. వీళ్ళే ఆచార్య దేవోభవ అని వేదంలో చెప్పబడ్డారు. ఈ గొప్ప ఆచార్యుడు మనకు లభించాలంటే ఆచార్యుడు దగ్గరికి ప్రవేశపెట్టే వ్యక్తి తండ్రి గారు. తండ్రి గారు ఏ విద్యలో ప్రవేశపెట్టాలని భావించారో ఆ తండ్రి గారి యొక్క మనోభీష్టాన్ని బట్టి పిల్లలు ఆ విద్యలో ఆరితేరుతూ ఉంటారు. ఇది సహజమైనటువంటి మార్గం. ఉపాధికి మూలం విద్య, విద్యకు మూలం గురువు, గురువుకు మూలం తండ్రి గారు. తండ్రికి సహాయం చేసేది తల్లి. అంటే తల్లిదండ్రులే ఇతని యొక్క విద్యను నిర్దేశిస్తారు. మరి జాతకం ఏం చేస్తుంది? జాతకం తల్లిదండ్రుల్ని ప్రేరేపిస్తుంది. తను గొప్పవాడు కావాలంటే తన గొప్పతనం తండ్రి గారి యొక్క చేతిలో బంధించబడి ఉంటుంది. తండ్రి గారి యొక్క మేధో మండలం నుంచి ఏ విధమైనటువంటి సంకేతం వస్తే ఆ మార్గంలోనే తన కుమారుణ్ణి తను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. తనకిష్టమైన మార్గంలో. అది తను నేర్చుకున్న విద్య, తనకి భిన్నమైన విద్య అనేది తను నిర్ణయించి ఆ నిర్ణయం ద్వారాగా ఉపాధికి అవసరమైనటువంటి, ఆ కాలానికి అనుకూలమైనటువంటి విద్యలో ప్రవేశ పెట్టేటటువంటి పరిస్థితి తండ్రి ఆలోచన ద్వారాగా బయటకు వస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తకం 505లో వరాహ మిహిరాచార్యుల వారి చేత రచించబడిన బృహజ్జాతక గ్రంథంలో ఉపాధి మార్గాల్ని 4 శ్లోకాల్లో మహర్షి చెప్పారు. సమస్తమైన వృత్తుల్ని 7 గ్రహాల రూపంలో చెప్పేశారు. అందులో ప్రధానంగా అర్ధాప్తి పితృజనని ఏం చెప్పారు? తండ్రి ద్వారానే నీ విద్య, నీ విద్య ద్వారా
నీ ఉద్యోగం, నీ ఉద్యోగం ద్వారా ఉపాధి మార్గము, ధనాదాయ మార్గము ఆధారపడి ఉంటుంది. అర్థ ఆప్తి, ఏ మార్గంలో ధనం వస్తుందో చెప్పారు. దానికి గ్రహముల యొక్క బలం విశేషంగా ఉండాలి అని చెప్పారు. మహర్షి ఏం చెప్పారయ్యా అంటే, కాళిదాస్ గారు చెప్పినటువంటి కాలామృత గ్రంథంలో గ్రహ బలం గురించి ఒక విశేషమైన శ్లోకం ఉంది. దాన్ని మనం ఈ సమయంలో స్మరించాలి. స్వోచ్చ స్వర్క్ష సుహృతు త్రికోణ గృహగాహ కేంద్రోత్తమాంశాన్వితాః సౌమ్యైరీక్షిత యుక్త మధ్యమగత మూల త్రికోణాశ్రితాః భావ ఆరోహణ ఖేచరాః శుభకరాః మూల త్రికోణాధిపాః సంబంధేన పరస్పరం సుయశసం కుర్వంతి రాజోత్తమం అని ఆయన సుస్పష్టంగా చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? గ్రహము బలవంతమైనప్పుడే జాతకంలో సత్ఫలితం వస్తుంది. గ్రహ బలం గ్రహ బలం గ్రహ బలం అంటుంటాం మనం. గ్రహ బలం అంటే అర్థం ఏమిటి? గ్రహము ఉండవలసిన స్థానం, నైసర్గిక స్థానాలు ఇవి, నైసర్గిక బలాలు. ఇదంతా ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. ఆకాశంలోకి వెళ్ళి చూస్తే కనపడదు ఇది. ఇదే వేదాంగ జ్యోతిషంలో గొప్పతనం. స్వోచ్చ స్వ ఉచ్చ, స్వంత ఉచ్చ రాశిలో గ్రహం ఉన్నప్పుడు సంపూర్ణమైన గ్రహ బలం ప్రసాదిస్తుంది. స్వర్క్ష, వృక్ష అంటే రాశి, సొంత రాశిలో గ్రహం ఉన్నప్పుడు పరిపూర్ణమైన బలాలు ఇస్తుంది. స్వోచ్చ స్వర్క్ష సుహృతు, మిత్ర అధిమిత్ర రాశుల్లో ఉన్నప్పుడు గ్రహం బలంగా ఉంటుంది. స్వోచ్చ స్వర్క్ష సుహృతు త్రికోణ గృహగాహ, త్రికోణములు 1, 5, 9 రాశుల్ని లగ్నాదిగా త్రికోణములు అంటారు. ఇవి లక్ష్మీ స్థానాలు. జ్యోతిష్ శాస్త్రం తెలిస్తే చెప్పడం చాలా ఈజీ, గంటలో చెప్పచ్చు. గంటలో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడానికి అనుభవం 15 సంవత్సరాలు పడుతుంది. సద్గురువు కనుక దగ్గర ఉంటే 1 సంవత్సరంలో సంపూర్ణమైన జ్యోతిష్ శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి అందరికీ సేవ చేయవచ్చు. తెలియకపోతే 30 సంవత్సరాలైనా జ్యోతిష్ శాస్త్రం అర్థం కాదు. జీవితాంతం చూస్తూ వింటూ పోతూ ఉండాలి. అలాంటి రహస్యాలు మన వేదాంగ జ్యోతిషంలో మహర్షులు మనకు అందించారు. ఆ విషయాలనే మనం ఈ శుభమస్తు కార్యక్రమంలో విశేషమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయాల్ని మనం ఈ మాటల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. స్వోచ్చ స్వర్క్ష సుహృతు త్రికోణ గృహగాహ కేంద్రోత్తమాంశాన్వితాః, కేంద్రములలో ఉండాలయా అంటాం. మూల త్రికోణ స్థానం కంటే గొప్పదేది? కేంద్ర స్థానం. కేంద్రం అంటే ఏంటి? లక్ష్మీ స్థానాలు కావవి, పరిపాలనా దక్షత కలిగిన స్థానాలు, వశీకరణ స్థానాలని కేంద్రములు అంటారు. కేంద్రములు అంటే అర్థం కీలకములు, చౌరస్తాలు లాంటివి అవి. ఆ మార్గం నుంచి ఎటైనా వెళ్ళచ్చు మనం. అనుకూల స్థానాలు, ఉపయుక్త స్థానాలు, ఉపయోగ స్థానాలు కేంద్రములు. వీటిని విష్ణు స్థానములు, విష్ణు సంచార స్థానములు. కేంద్రములు అంటే ఏంటి? 1, 4, 7, 10. అసలు మొత్తం ఎన్ని భావాలు ఉన్నాయి? 12. ఈ 12 భావాల్లో గ్రహం ఎక్కడెక్కడ ఉండాలో చెబుతున్నారు ఆయన. కాళిదాసు ఎక్కడ చెప్పారు? ఉత్తర కాలామృతంలో కేంద్రోత్తమాంశాన్వితాః, కేంద్ర ఉత్తమ అంశ అన్వితాః, కేంద్ర ఉత్తమ అంశ అన్వితాః. అన్విత అంటే కూడిన. ఉత్తమాంశాః 16 చక్రాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. షోడశ వర్గులు లగ్న హోర ద్రేర్కాణ చతుర్థాంశ సప్తాంశ నవాంశ దశమాంశ ద్వాదశాంశ త్రింశాంశ షోడశాంశ వింశాంశ చతుర్వింశాంశ సప్తవింశాంశ త్రింశాంశ ఖవేదాంశ అక్షవేదాంశ షష్ఠి అంశ. ఇవి మొత్తం 16 చక్రాలు. ఈ 16 చక్రాల్లో గ్రహము ఉత్తమ అంశ అన్వితాః, స్వాంశలలో కానీ మిత్రాంశలలో కానీ, సొంత రాశులలో కానీ మిత్రరాశులు కానీ ఉండాలి. సొంత రాశులు అంటే అర్థం ఏమిటి? మేష వృశ్చికయోర్భౌమ, మేషానికి వృశ్చికానికి సార్వభౌమాధికారాన్ని ఇచ్చే గ్రహం కుజుడు. ఆ గ్రహం ఆ 2 రాశుల్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఆ రాశులకి ఆ గ్రహం అధిపతి. ఎవరైనా కుజ రాశులైనటువంటి మేషంలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, మేష లగ్నంలో జన్మించిన, మేషవారమైనటువంటి మంగళవారంలో జన్మించిన,
కుజ హోరలో జన్మించిన ఎవరు అధిపతి? కుజుడు, మంగళుడు అధిపతి. అగ్నికారక గ్రహం, చైతన్యవంతమైన గ్రహం, ఉత్సాహ గ్రహం. ఇవన్నీ కుజుడు యొక్క ధైర్యం, శౌర్యం, నిబద్ధత, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. వృశ్చికానికి అధిపతి ఆయన. మేష వృశ్చికయోర్భౌమ తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రాచార్యుల వారు అధిపతి. ఈ శుక్రగ్రహం లక్ష్మీగ్రహం, ప్రసన్న గ్రహం. వృషభం, తుల. మేషానికి వృషభం ఎన్నో ఇల్లు? 2. వృషభం నుంచి మనకేమొస్తుంది? శుక్రుడు, సంపద వస్తుంది. అలాగే తుల పత్ని రూపంలో, సౌందర్య రూపంలో, ఐశ్వర్య రూపంలో, భోగ రూపంలో సంపద వస్తుంది. ఇలా ఏ రాశులకు ఎవరు అధిపతి, అలాగే బలములు ఎలా ఉన్నాయి, గ్రహము యొక్క బలం అంటే ఏమిటి? స్వోచ్చ స్వర్క్ష సుహృత్ త్రికోణ గృహగా కేంద్రోత్తమాంశాన్విత అని చెప్పబడ్డటువంటి శ్లోకంలో ఇంకా మిగిలిన పాదాలకు అర్థం ఎలా ఉంది? ఈ బలముల వల్ల మనకొచ్చేటటువంటి బలం ఏంటి, మన జీవన విధానం ఉపాధి రూపంలో ధనాదాయ మార్గాన్ని ఏ విధంగా ఇస్తుంది, మొదలైనటువంటి అంశాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే యోగాసనాల్ని పరిశీలించేద్దాం. నిద్ర బాగా పట్టడానికి, నిద్రలేమి జబ్బు తగ్గడానికి ఉపకరించే శీత్కారి ప్రాణాయామం. మనలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర అత్యవసరం. ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు నిద్రించడం ద్వారా వ్యక్తులకు మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. అయితే వివిధ కారణాల వల్ల నిద్రలేమి ఏర్పడవచ్చు. మానసిక ఒత్తిడి, శారీరక అనారోగ్యం, తీవ్రమైన అలసట వల్ల నిద్రలేమి ఏర్పడవచ్చు. నిద్రలేమిని అధిగమించడానికి, నిద్ర బాగా పట్టడానికి శీత్కారి ప్రాణాయామం ఉపకరిస్తుంది. నాలుకను మడిచి అంగిలికి తగిలించి నెమ్మదిగా నోటి ద్వారా శబ్దం వచ్చేటట్టుగా నిండుగా గాలిని పీల్చాలి. అసౌకర్యంగా లేనంత వరకు గాలిని బిగబట్టాలి. నాసికా పుటాల ద్వారా నెమ్మదిగా గాలిని వదలాలి. దవడలు మూసి పళ్ళు బిగబట్టి నోటి ద్వారా గాలిని పీల్చాలి. ఈ ప్రాణాయామాన్ని సాధన చేయడం ద్వారా శరీరంలో ఉండే అధిక ఉష్ణం నివారణమవుతుంది. అధిక ఉష్ణం ఉపశమించడం వల్ల నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు అత్యంత విశిష్టవంతమైనటువంటి లోక కళ్యాణమూర్తి అయినటువంటి సత్యదేవుని యొక్క కళ్యాణోత్సవం. ఈ సందర్భంగా సత్యనారాయణ వ్రతం గృహరీత్యా ఎటువంటి విశిష్టతత్వాన్ని, అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. గృహ యజమాని ఎప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే ఆ ఇల్లు శోభాయమానంగా, దిగ్విజయంగా విరాజిల్లుతుందో మనకు వాస్తుశాస్త్రరీత్యా కూడా చెప్పక తప్పదు. అందుచేతనే గృహప్రవేశం చేయగానే మొట్టమొదటిసారిగా ఆచరించేది లోకోత్తర పురుషుడైనటువంటి లోక కళ్యాణమూర్తి అయినటువంటి ఆ సత్యనారాయణ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అని చెప్పేసి శాస్త్రం. నూతనంగా గృహం కట్టుకున్న వారే కాదు, కొత్తగా ఇంటిలోనికి ప్రవేశించిన వారే కాదు, ప్రతి పౌర్ణమి నాడు కూడాను సత్యనారాయణ వ్రతాన్ని నేను చేసి తీరతాను అని చెప్పేసి ఆచరించేవారు నేటికి కనిపిస్తూనే ఉన్నారు. ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అని చెప్పేసి స్వామివారికి పేరు కాబట్టి కష్టాల కడలి నుంచి మానవుణ్ణి బయల్పరిచి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదించే అమృతమూర్తి ఆ యొక్క సత్యనారాయణ స్వామివారు. ఈ సత్యనారాయణ వ్రతం మన గృహంలో నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా పంచలోక పాలకుడైనటువంటి స్వామివారిని ఒక పీఠంపైకి ఆహ్వానించడం జరుగుతుంది. తరువాత అష్టదిక్పాలకుల్ని ఆహ్వానిస్తాం. తూర్పును పాలించేటువంటి ఇంద్రుణ్ణి, దక్షిణ దిక్కును పాలించేటువంటి యముణ్ణి, పశ్చిమ దిక్కుని పాలించేటువంటి వరుణ్ణి, ఉత్తర దిక్కుని పాలించేటువంటి కుబేరుణ్ణి,
వీరితో పాటుగా ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, విదిక్కులను పరిపాలించే ఈశానుడు, అగ్ని, నైరుతి వాయువు అనేటువంటి నలుగురు, మొత్తం 8 కూడా ఆ యొక్క మండపారాధనకి విచ్చేస్తారు అన్నమాట. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి, గృహ వాస్తుకి అవినాభావ సంబంధం ఎంతగానో ఉన్నది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కొత్తగా గృహం కట్టినటువంటి ప్రతివారు కూడా తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేసి తీరాలి. ఇది ఒక విధమైనటువంటి వాస్తు పూజ లాంటిది. ఇక్కడ మనం ఆహ్వానించింది పంచలోక పాలకుల్ని, తర్వాత అష్టదిక్పాలకుల్ని ఆహ్వానించాం. తదుపరి నవగ్రహాలకు ఉపచారాలు చేస్తాం. నవగ్రహాలు కూడా వచ్చి తీరాలి. ప్రతి ఒక్క నవగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ చక్కగా తమలపాకులో ఒక ఎండు ఖర్జూరకాయ, ఒక ఒక్క, ₹1 బిళ్ళ అలా మండపం పైన ఆరాధన చేస్తూ, ఈ ఆరాధనంతా పూర్తయిన తర్వాత ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అంటూ ఆ సత్యనారాయణ స్వామి వారిని కలశంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇది ఎంత గొప్ప పూజో ఒక్కసారి ఊహించినట్లయితే మనకి గృహానికి ఈ యొక్క సత్యనారాయణ వ్రతానికి అవినాభావ సంబంధం ఉన్నది. మన గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగింప చేసుకోవడానికి ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుణ్ణి అక్కడ మండపారాధనలో ఆహ్వానించి దానికి సంబంధించినటువంటి కథల్లో ఆ కథల వెనకాల దాగినటువంటి పరమార్థ లక్ష్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క కథకు ఒక కొబ్బరికాయ, స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని అలా సమర్పించి చక్కగా హారతిచ్చి అందరూ కూడాను హృదయపూర్వకంగా హద్దుకునేటట్టుగా చేసేటువంటి కథ విన్యాసంలో దాగిన పరమార్థం గొప్పది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటప్పుడే కాదు, సుఖ సంపదలతో తులతూగేటప్పుడు కూడా ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆచరించేటువంటి గొప్ప వ్రతం సత్యనారాయణ స్వామివారి వ్రతం. స్వామివారికి కోరికలు విన్నవించుకొని ఆ కోరిక తీరిన తర్వాత వ్రతం చేస్తానని చెప్పేసి మరలా ఇంకొక కోరిక తీర్చాలని, అలా స్వామిని మనం పదే పదే కోరిక తీర్చు చేస్తాను అని చెప్పేసి అనకుండా ఆ స్వామి అనుగ్రహంతోనే మనకి సర్వసంపదలు వచ్చాయనేటువంటి భావంతో మనం గనక తప్పనిసరిగా ఆరాధన గనక చేసినట్లయితే ఆ సత్యనారాయణ స్వామి వారిని ఆయన మన గృహానికి బలాన్ని, గృహ యజమానికి తేజస్సును, గృహ ఇల్లాలకి ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, గృహంలో నివసించేటువంటి పిల్లలందరికీ కూడాను చక్కటి అభివృద్ధికరమైనటువంటి దశను ప్రసాదిస్తాడు. కాబట్టే సత్యనారాయణ వ్రతంలో దాగిన పరమార్థ లక్షణం చాలా విశేషవంతమైనదిగా మనం గ్రహించాలి. ఈరోజు సాక్షాత్తు ఆ సత్యదేవునికి అన్నవరంలో కళ్యాణోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించేటువంటి మనోజ్ఞవంతమైనటువంటి సుదినం. అన్నవరాన్ని అన్నట్టుగా నెరవేర్చేటువంటి ఇష్టదైవం ఆ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామివారు. కాబట్టి మీరు కన్న కలలు నెరవేరటానికి సత్యనారాయణ వ్రతం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అభీష్ట సిద్ధికి, ధనప్రాప్తికి సత్యనారాయణ స్వామిని ఏ రీతిన మనం అర్చించాలి అన్నది ప్రశ్న. సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపును మీ గృహంలోని పూజా మందిరంలో ఉంచి తప్పనిసరిగా ప్రతి పౌర్ణిమ నాడు కూడాను మీకు వీలైతే వ్రతం చేసుకోండి. లేదా నిత్యం కూడా ఆ రూపును ఆవు పాలతో గనక అభిషేకం చేసి ఆ స్వామిని గనక
ఆరాధన చేసి ఆ రూపును మీ యొక్క నగదు బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే సర్వత్రా కూడా అభీష్ట సిద్ధి కలిగి తీరుతుంది అన్నది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. నిద్ర బాగా పట్టడానికి, నిద్రలేమి జబ్బు తగ్గడానికి త్రికోణ శీర్షాసనం కూడా ఉపకరిస్తుంది. నిద్రలేమి సాధారణ అనారోగ్య సమస్యగా కనిపించినా ఇది రోజుల తరబడి కొనసాగితే ప్రమాదకరమే. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, అజీర్ణం, ఊబకాయం ఇలా ఎన్నో సమస్యలు క్రమేపీ ఉత్పన్నమవుతాయి. నిద్రలేమి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడడానికి, సుఖమైన నిద్రను పొందడానికి త్రికోణ శీర్షాసనం ఉపకరిస్తుంది. నేలపై మోకాలు మీద కూర్చొని తల క్రిందకు ఉంచాలి. కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు పెట్టాలి. అలాగే కుడి కాలును కుడివైపునకు, ఎడమ కాలును ఎడమ వైపునకు చాపాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.